ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే నేను మా రాజు అయితే ఇద్దరం కలిసి అయితే వ్యవసాయం చేయడానికైతే ఖర్చు పెట్టడానికి వచ్చినాం. అంతే కదా, చార్జర్ రాదు. ఒక్క స్ప్రే కూడా చేయలేదా? 2 నెలల నుంచి ఒక్క స్ప్రే కూడా చేయకుండా బతికించినా అంటే నువ్వు గ్రేట్ నాయనా. ఇక్కడ వారానికి ఒక స్ప్రే చేస్తుంటారా? ఎట్లా కనిపించావరా? దీని మీద ఏమైనా గ్యారెంటీ ఉంటుందా? ఏం చేస్తున్నావే షర్ట్లలో దూరి? యాది మేకలు తినేసింటే చచ్చింటుంది. అది బతితే మచ్చుకైతే అది బతికిన కూడా పూలు ఇచ్చుకోకుంది. అది అట్నే మూసుకొని అట్లా పురుగులు పడుతున్నాయి. ఇది సన్న గులాబీ, అది మామూలు గులాబీ కాదు, అది ఎంతో వెరైటీ గులాబీ. అది ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏదో గుంత తవ్వుతున్నావు. అదో అది నాటుతున్నావు. అది గేట్ కలిద్దామని గేట్ వేసుకున్నప్పుడు లావణ్యత నాటిస్తున్నాం. ఇంతకు బతుంది అంటావా? లావణ్యత నాటిచ్చే ఎందుకు బతదే? ఏదైనా ఏదో ఒకటి ఉంటా. చెట్టువి గిట్టువి పొద్దున చిక్కుడుకాయలు కోసినాం. మా యొక్క అడిగింది సాయంత్రం కోసేయాలి. అర్ధగా తెచ్చినాయి. ఆడొచ్చిందా? అవును, ఎట్ట ఎత్తుందట వచ్చదట. మీరు రాలావన్నీ రా. సాయంత్రం యాదో ఒక వీడియో తీసుకోవాలి ఫ్రెండ్స్. సాయంత్రం లావణ్యత డ్యాన్స్ వేయాలి. మళ్ళీ ఊరు చాలా సన్నగా ఉందిరా నాయన. గున్న పంది పిల్లలు అందరూ అట్లా ఏమని వీడియోలో ఉంటుంది. బర్రెలు అంటే మాకు పానం. మా ఇంట్లో యజమానురాలు నేనే. యజమాని రాక కాబట్టి నీ చేతిలో కాకపోతే ఎవరి చేతిలో పెడతానే? ఇంకేం కాదులే, పనులు చేసినప్పుడు ఎట్టుంటారు కానీ. ఓకే ఫ్రెండ్స్, బర్రెలకి దాన అయితే వేస్తున్నా. ఏంటంటే దానికి తౌడు కొంచెం మేక కూడా వేసుకోద్దు, రక్తం పడుతుంది. రక్తం లేదంటున్నారా? పాలిష్ తౌడు, తర్వాత వచ్చేసి కొంచెం మేక కూడా వేసుకోవచ్చు కదా, రక్తం పడుతుంది. అనొచ్చు కదా. నేను అనలే, నేను నీ తాట గారి నువ్వు అనుకో ఎక్కని పాప నేనంటే అగతాలు వేసుకుంటా అంటారా నీ యాది దానికి ఇది గుండెదానికి ఏంది మళ్ళీ దీంట్లో పచ్చునువా చేసాను. అందుకని ఆ మాత్రం ఇచ్చిండదు పాలని. ఇది వేస్ట్ ఆ గుళ్ళిది. అదేదో పెద్ద దానికన్నా పెడితే పాలని ఇచ్చాది. దాన్ని తీసుకురా, ఇది కొట్లాడతాను కదా తిందా. అటుపక్క ఘాట్లో పెట్టు. అట్ట ఎన్ని పక్క వచ్చి ఘాట్లో పెట్టే. అది దీనిలాగా ఏం కాదులే, దానిలాగా ఏం కాదు. కింద వేసుకోవాలి, భద్రంగా తింటుంది. కానీ తాగుతుంది ఏంటది? నువ్వు తాగేటట్టు కలిపినా కాబట్టి తాగుతుంది. అది చూడండి ఫ్రెండ్స్, గడ్డి పడితే గడ్డి సరిపోతాయి అని వాన పడడానికి కోరకండి. కాలింగర్ రేపు నీళ్ళు కడతానే. మేమైతే గడ్డి పోయించినాం ఇప్పుడే. గడ్డికి పోదాం, కూలికి పోదాం. నేను దాకొచ్చా నీతో పాటు.
వచ్చినా వేసుకుపోతారా అది నన్ను నేనొచ్చానని ఎత్తున్నాడు అంటే నీతో పాటు అసమ్మా ఓ బేబీ డాల్ చిన్న బేబీ డాల్ జల్లేసుకుంది ఈరోజు. సో ఏంటంటే ఇప్పుడే నేను మా ఆయన గడ్డికెళ్ళి వచ్చాము. హనుమంతుకే గడ్డి తిన్నీ కది సరిపోతుందా సరిపోతుంది గడ్డి తాయి ఎంద్రట్టుండవు పుట్టపత్తి సాయిబాబు ఉంటుండవా తిని 1 గంట ఒకసారట. ఆయన ఏందమ్మా పెద్ద బొట్టు పెట్టుకుని తిరుగుతుంటాడు. యాడి వేచినావుమే యాడి వేచినావు బావమ్మటి వేచినావా షికారు చేసేస్తున్నానుగా పో పాతను పో బాగా పాతను పో వద్దులే ఆ చెప్పులు వేసుకొని చెప్పులంటే ఇప్పుమా చెప్పులంటే ఇప్పు పో బాగుతుందా ఇంతకు బాగా నాటారు కళ్ళింగ విత్తనాలు. సో ఫ్రెండ్స్ ఏంటంటే మా ఆయన మా కొడుకు ఇద్దరు హర్రే ఏమో మినుము నాటం చేయి అని చెప్తున్నట్టుందే. ఎత్తుకో మళ్ళీ ఎందుకు కింద దించుతాడు అబ్బా ఎత్తుకోండి ఏంది అంతకంటేనే వీడు ఏమేకునుగా నీకు బలమే లేదే. ఆమె చెప్పింది ఆయన మాట్లాడరాదు ఇంకా అంతే కదా. ఎట్లా చేస్తున్నాడు అప్ప ఇటవాల ఇటవాల చట్టగా నీకేం పని మే ఎప్పుడు పని కడ్డం ఎమ్మె జరుగునువా జరుగా కింద పడతావులే మళ్ళా. ఈ అమ్మ అలిగానా అమ్మ అయింది ఫ్రెండ్స్ అంతే పని తొందరగా పోవాలి. సో ఏంటంటే నీళ్ళు కట్టి తర్వాత సేద్యం చేపించి విత్తనం నాటాలి. దాడ పెట్టినవే నువ్వు పైపు మళ్ళీ ఏంది మధ్యలో పెట్టచ్చు కదా. మళ్ళా మధ్యలో రామాయణం పెట్టినావు ఇటు మధ్యలో పెడి ఏందిమా సరే వరే ఏమ్మా ఏంది కానేరి ఓ బాబా ఓకే ఫ్రెండ్స్ నేను ఇక్కడ కావాల్సిన తీసుకున్నాను. ఒక శారీ తర్వాత వచ్చేసి గాజులు పువ్వు కొబ్బెర పసుపు కుంకుమ కొన్ని బియ్యం దీంట్లో మనం వచ్చేసి ఆకు ఒక్క కొనుక్కోవాలన్నమాట. సో వెళ్తూ అంగట్లో అవి కొనుక్కొని వెళ్తా అంతే ఫ్రెండ్స్. ఇంకా ఏమన్నా దీంట్లో ఏమన్నా పెట్టేసి ఉంటే గుర్తు రావట్లేదు నాకు. అంతే నాకు పెట్టేది ఇంకా నాకేం తెలిసే నేనే సీమంతాలు వేసిన 14 నాకు వేయలే 2 సీమంతాలు. నీకు 2 సీమంతాలు ఇచ్చి వాళ్ళు తెచ్చారు నాకంటే తెలుస్తుంది. నువ్వు పెళ్లి కూతురు కూడా అయినావు పుట్టాలమ్మ కాడ నేనేమైనా తీసుకున్నట్టు పోవాలి లేకపోతే మళ్ళీ పెట్టద్దురా.